నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుంది అని కూడా అనుకోలేదు. ద వర్స్ట్ డే ఇన్ మై లైఫ్. రాయని కథలే. ఎందుకంటే ఆల్రెడీ మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ చూసి ఉంటారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇట్స్ ఫర్ ద సెకండ్ టైం. ఫస్ట్ టైం ఏమో ఇన్స్టాగ్రామ్ అండ్ ఇప్పుడేమో యూట్యూబ్. అది కూడా రెండు మెయిన్ ఛానల్స్ని హ్యాక్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ చేసిండే అకౌంట్ మళ్ళీ అది ఇది చేసి మళ్ళీ రికవర్ చేయించుకున్నా. బట్ ఈసారి యూట్యూబ్ అనేది మళ్ళీ రాదు అని తెలిసింది. అదేంటంటే అసలు స్టోరీ ఏమైంది, నేను ఆ యూట్యూబ్ని ఎలా కోల్పోయినా అండ్ ఆ యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండే. మాక్సిమం అందరికీ ఆ యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసే ఉంటుంది. వంజరి తరుణ్ ఫ్యాక్స్ 1,70,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ ఛానల్ ఇప్పుడు హ్యాక్ అయిపోయింది. అది కూడా సింపుల్ గా హ్యాక్ చేసిరు. అసలు నేను చేసిన తప్పేంది అండ్ ఎవరు హ్యాక్ చేసిరు, ఎలా హ్యాక్ చేసిరు అండ్ చాలా మంది ఏమనుకుంటే అంటే నేను ఆ ఛానల్ నుండి వేలు సంపాదిస్తున్నా, లక్షలు సంపాదిస్తున్నా అని. అసలు నేను ఎంత సంపాదిస్తున్నాను అంటే మీరు షాక్ అవుతారు. అండ్ అదే కాకుండా నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, ఈ ఛానల్ ని కంటిన్యూ చేస్తానా లేదంటే ఆ ఛానల్ మళ్ళీ వస్తుందా లేదంటే ఆ ఛానల్ ఎప్పటికీ రాదా, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎక్కువ రిక్వెస్ట్ చేయను సబ్స్క్రైబ్ చేయమని, బట్ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఒక రిక్వెస్ట్, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుండి ఇది మన మెయిన్ ఛానల్. మీకు క్లిప్స్ కూడా పెడతా హ్యాక్ అయిన ఛానల్ది. సో అసలు ఏమైందంటే నేను ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తా సింపుల్గా ఒక 1 minute. అయితే నేను 8th క్లాస్లో ఒక నార్మల్ ఒక టైం పాస్ వీడియో కోసం ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన. నేను 8th ఉన్నప్పుడు అండ్ నేను ఇప్పుడు డిప్లొమా 2nd year చదువుతున్నా. అండ్ నేను 8th ఉన్నప్పుడు ఆ చిన్న వీడియో కాస్త 11K వ్యూస్ పోయింది 2 daysలోనే. నాకు ఇంకా ఓకే యూట్యూబ్లో వ్యూస్ పోతున్నాయి కదా అని ఒక చిన్న మోటివేషన్ లాగా వచ్చి అప్పటి నుండి ఫ్యాక్స్ అనేది స్టార్ట్ చేసినాయి. ఇక ఫ్యాక్స్ ఛానల్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ హైప్ ఉండే ఫ్యాక్స్ ఛానల్కి. సో నేను అనేది ఫ్యాక్స్ ఛానల్ క్రియేట్ చేసేసిన, ఫ్యాక్స్ అనేది పెట్టడం స్టార్ట్ చేసిన. 1 year తర్వాత December 13, 2022లో నేను 1K సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయినా. అండ్ 2023 నుండి నాకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది. మెల్లమెల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉన్నారు. నాకు 30K సబ్స్క్రైబర్స్ వచ్చిండే. అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ 2023 October 5th రోజు నాకు 100K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యారు. బట్ అప్పటికి నాకు ఇంకా సిల్వర్ ప్లే బటన్ కూడా రాలేదు. ఈ సిల్వర్ ప్లే బటన్ ఏదైతే ఉందో అది ఆ ఛానల్దే, వంజరి తరుణ్ ఫ్యాక్స్ అనే యూట్యూబ్ ఛానల్దే ఈ సిల్వర్ ప్లే బటన్. ఆ ఛానల్ లో మొత్తం 1,70,000 సబ్స్క్రైబర్స్ ఉండే. చూడొచ్చు, ఇది వంజరి తరుణ్ ఫ్యాక్స్ యొక్క సిల్వర్ ప్లే బటన్. అండ్ ఇంకోటి ఇది వంజర్ తరుణ్ ఫ్యాక్స్ ఆ సిల్వర్ ప్లే బటన్ తో పాటు వచ్చిన సర్టిఫికేట్ ఇది అదే ఛానల్ కి. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటే ఈ సిల్వర్ ప్లే బటన్ కూడా అంత ఈజీగా రాలేదు. ఈ సిల్వర్ ప్లే బటన్ పొందాలి అన్న కూడా నాకు ఎంతో స్ట్రగుల్ చేసిన. నేను 6 months పాటు నేను ఈ సిల్వర్ ప్లే బటన్ కోసం డైలీ యూట్యూబ్ ని మెసేజ్ చేస్తుండే. నాకు ఇంత సబ్స్క్రైబర్స్ నాకు సిల్వర్ ప్లే బటన్ ఎందుకు వస్తలేదు, నా రీజన్ ఏంటి, నా ప్రాబ్లం ఏంటి, నా ఛానల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏం లేదా. 6 months పాటు నేను డైలీ మెసేజ్ చేసిన యూట్యూబ్ కి ఈ సిల్వర్ ప్లే బటన్ కోసం. నాకు అక్టోబర్ లో రీచ్ అయితే నాకు మేలనో ఏమో 2024 మేల ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అన్ని మంత్స్ కష్టపడితే నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది వచ్చింది 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత కూడా. అండ్ చాలా మంది నా మనీ గురించి కూడా అడుగుతారు, నేను ఎంత సంపాదిస్తున్నా ఏంది అనేది. సో నేను ఇప్పటి వరకు ఆ యూట్యూబ్ వంజరి తరుణ్ ఫ్యాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఇప్పటి వరకు ₹1 కూడా నాకు యూట్యూబ్ నుండి రాలేదు. మీరు చాలా మంది షాక్ అయ్యి ఉంటారు, అంత పెద్ద ఛానల్ ని, అంత పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఇప్పటి వరకు ₹1 రాలే అంటే ఎవరు నమ్మరు కదా. ఓకే, చాలా మందికి 1K సబ్స్క్రైబర్స్ 2K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా పైసలు వస్తాయి. సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నా అని కాదు, 1K సబ్స్క్రైబర్స్ 4,000 వాచ్ టైం ఉంటేనే మానిటైజ్ అవుతుంది. నాకు మానిటైజేషన్ అయ్యింది 2025 మేలో. నా వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వలేదు. నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయారు, బట్ నా వాచ్ టైం అనేది కంప్లీటే అవ్వలేదు. కాబట్టి 2025 మేలో నాకు మానిటైజేషన్ అనేది అయ్యింది. అంటే సిల్వర్ ప్లే బటన్ వచ్చిన 1 year తర్వాత నాకైతే మానిటైజేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఆ ఛానల్ ఇంకా $100 కంప్లీట్ కూడా కాలేదు, ఇప్పటికీ కూడా కాలేదు. నిన్నటి వరకు కూడా అది $14 ఉండే. ఆ ఛానల్లో మానిటైజేషన్ అయ్యింది, మనీ కూడా స్టార్ట్ అయ్యింది. బట్ ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ లో ₹1 కూడా పడలేదు. అంటే ఆ క్రైటీరియా ఏదైతే ఉంటుందో $100 పడేది మన యాక్సెన్స్ అకౌంట్ లో, $100 అవ్వలేదు. కాబట్టి నాకైతే ఇప్పటి వరకు యూట్యూబ్ నుండి ఒక్క పేమెంట్ రాలేదు. నిజం చెప్తే నమ్మరు, బట్ ఒక్క పేమెంట్ రాలేదు. ఇవన్నీ ఎట్లా కొన్నావు అంటే ఇవన్నీ ప్రమోషన్స్ తోనే ఉన్నా. నేను ఫోన్ కొన్నా కూడా, లేదంటే ఇవన్నీ ఏ కంప్యూటర్ ఏదైతే ఉన్నా నేను ప్రమోషన్స్ తో ఉన్నా. మీకు ఎందుకు అబద్ధం చెప్పడం, నేను ప్రమోషన్స్ తో ఉన్నా అంతే తప్ప నేను ఏ రోజు కూడా యూట్యూబ్ మనీతోని ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నా అంటే ఆ ఛానల్ పోయింది కదా, ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ని వదిలేస్తానా లేదంటే ఏమైతుంది అనేది ఇప్పుడు ఏం చేయబోతున్నా నెక్స్ట్ స్టెప్ అంటే నేను ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో చూస్తారో ఇదే మన న్యూ ఛానల్ అనమాట. ఇదే మెయిన్ ఛానల్. ఒకవేళ వంజరి తరుణ్ ఫ్యాక్స్ అకౌంట్ కనుక మళ్ళీ బ్యాక్ వస్తే
దేవుని దయ వల్ల మళ్ళీ ఆ అకౌంట్ నా కాడికి వచ్చేస్తే నేను ఆ అకౌంట్ ని కంటిన్యూ చేస్తా, లేదు రాకపోతే ఈ అకౌంట్ అయితే గ్రో చేయాలి ఇంకా. కాబట్టి మీ నుండి ఒక రిక్వెస్ట్, ఈ ఛానల్ ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మన మెయిన్ ఛానల్ ఇప్పటి నుండి. కాబట్టి మీ అందరి నుండి ఒక రిక్వెస్ట్, 1,70,000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఒకటే ఒక రిక్వెస్ట్, ప్లీజ్ గైస్ ఒకటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ వల్ల అది 1 lakh రీచ్ అవుతుందా, ఎంత రీచ్ అవుతుందో తెలియదు. మళ్ళీ ఆ ఛానల్ ఎంతైతే సబ్స్క్రైబర్స్ ఉండేనో దానికి డబ్బులు చేద్దాం. జస్ట్ వాళ్ళు నా అకౌంట్ ని హ్యాక్ చేస్తారు. బట్ నాకేం నమ్మకం ఉందంటే, ఎస్ నాకు అక్కడ టాలెంట్ ఉంది, నేను మళ్ళీ వీడియోస్ క్రియేట్ చేయగలుగుతా, ఆ నాలెడ్జ్ నా కాడ ఉంది అండ్ ఆ కాంటెంట్ నా కాడ ఉంది. కాబట్టి నేను డెఫినెట్ గా మళ్ళీ ఛానల్ క్రియేట్ చేస్తా, మళ్ళీ కొత్త వీడియోస్ ని అప్లోడ్ చేసి మళ్ళీ నేను గ్రో అవుతా అని నాకైతే ఇప్పుడు థాట్ ఉంది. నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఆ ఛానల్ కనుక మళ్ళీ వస్తే నేను ఆ ఛానల్ ని యూజ్ చేస్తా, ఒకవేళ రాకపోతే ఈ ఛానల్ ని గ్రో చేస్తా. ఇంకా ఆ అకౌంట్ ని ఎవరు హ్యాక్ చేసారు, ఎలా హ్యాక్ చేసారు, ఏమైంది అసలు అంటే, నేను నిన్న ఇట్లనే జస్ట్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా అండ్ నేను నాకు బ్లాగ్స్ ఛానల్ ఉంది, వ్లాగ్స్ ది. ఆ వ్లాగ్స్ ఛానల్ అయితే ఇట్లానే వీడియో క్రియేట్ చేసుకుంటున్నా అండ్ ఇన్నే కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నా. ఏమైందంటే సడన్ గా కరెంట్ ఆఫ్ అయిపోయింది. నేను ఫాస్ట్ గా 2 ప్లగ్స్ తీసేసిన, ఇంకా పోయి బయట నించొని వ్లాగ్ లో చెప్తున్నా నేను ఇట్లా కరెంట్ పోయింది, కరెక్ట్ ఎడిటింగ్ చేసే టైంలోనే అని వ్లాగ్ లో చెప్తుంటే నాకు మెసేజెస్ వస్తున్నాయి, యువర్ అకౌంట్ ఈస్ లాగిన్ విత్ అనదర్ డివైస్ అండ్ సంథింగ్ మెసేజెస్ వస్తున్నాయి ఈమెయిల్లో. నేను అవేవి కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ యాక్సెస్ మొత్తం మళ్ళీ కాడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. నా తప్పు అయితే అసలు 0% ఉంది అందులో. నా తప్పు ఏందో కూడా చెప్తాను, నా తప్పు కొంచెం ఉంది, అదేందో నేను నెక్స్ట్ డే చెప్తాను. ఇప్పుడు అయితే నేను అసలు ఏ అకౌంట్ కి కూడా యాక్సెస్ ఇవ్వలేదు, అన్ని మెసేజెస్ అన్ని డిలీట్ చేసుకుంటూనే వచ్చిన. అయితే కొంతసేపు తర్వాత నేను మళ్ళీ నాకు లాగిన్ అవ్వమని వస్తుంది, లాగౌట్ అయిపోయింది ఆటోమేటిక్ 103 ఫ్యాక్స్ అకౌంట్ లాగౌట్ అయిపోయింది గూగుల్ నుండి. నేను మళ్ళీ లాగిన్ అవునా, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ ఏమో యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ బిఫోర్ 1 hour ago అని. నేను అసలు పాస్వర్డ్ చేంజ్ చేయాలి, అలాంటిది నా పాస్వర్డ్ ఎందుకు చేంజ్ అయింది అని నేను మళ్ళీ టైప్ చేసిన పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ట్రై చేసిన, అసలు ఏం అవుతలేదు. అండ్ నా ఫోన్ ఏదైతే ఉంటుందో ఫోన్ నంబర్ కి మెసేజెస్ పంపిద్దాం, రికవర్ చేద్దాం అకౌంట్ ని అంటే అది కూడా అవ్వడం లేదు. కొంతసేపు తర్వాత మళ్ళీ చూస్తే నాకాడ ఆ ఫోన్ నంబర్ అనేది చేంజ్ అయిపోయింది. ఆ గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఫోన్ ఎవరైతే హ్యాక్ చేసిండో వాడు ఫోన్ నంబర్ కూడా చేంజ్ చేసుకుంటూ, పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకుంటూ. నాకాడ ఏముంది అంటే నాకాడ ఏం యాక్సెస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ అకౌంట్ ని రికవర్ చేయాలి అన్నా కూడా నాకాడ బ్యాకప్ కోడ్స్ ఉండాలి. నేను చేసిన తప్పు ఏంటంటే నేను బ్యాకప్ కోడ్స్ యొక్క స్క్రీన్ షాట్ నేను తీయలేదు అండ్ నేను రికవరీ మెయిల్ ఒక సెకండ్ మెయిల్ కూడా నేను పెట్టలేదు. అకౌంట్ ఎట్లుండే అంటే జస్ట్ 10% సెక్యూరిటీ మాత్రమే ఉండే. నాకు నిజంగా చెప్తున్నా కదా, యూట్యూబ్ హ్యాక్ చేయాలి అంటే చాలా కష్టం. అలాంటిది ఎవరు హ్యాక్ చేస్తారులే అనే ఒక నెగ్లిజెన్స్ వల్ల నేను ఇవాళ ఆ అకౌంట్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ అకౌంట్ ని మాక్సిమం అసలు యూట్యూబ్ అకౌంట్ ని హ్యాక్ చేయాలి అంటే చాలా కష్టం, అలాంటి ఆ యూట్యూబ్ ని హ్యాక్ చేసేసారు. ఆ అకౌంట్ హ్యాక్ అయిన జస్ట్ 2-3 minutes వరకు నా మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది మొత్తం. అసలు ఏమైందో తెలియదు, ఎందుకంటే 4 years నేను 2020 అనుకుంటా, 2020 or 2021 ఈ 2 years లో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఆ ఛానల్ ని వాడుకుంటూ వచ్చిన, ఇప్పటి వరకు ఆ ఛానల్ ని గ్రో చేసుకుంటూ వచ్చిన 4 years ఆఫ్ జర్నీని జస్ట్ ఒక 1 hour లో ఇట్లా మాయమైపోతూ చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు అనొచ్చు నా ఛానల్ యూట్యూబ్లో కనిపిస్తుంది కదా అని. అవును, నా ఛానల్ యూట్యూబ్లో కనిపిస్తుంది, బట్ ఆ యూట్యూబ్కి సంబంధించిన నా గూగుల్ అకౌంట్కి సంబంధించిన యాక్సెస్ అనేది నాకు అక్కడ లేదు. యాక్సెస్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. యాక్సెస్ అంటే ఆ యూట్యూబ్కి సంబంధించిన, ఆ గూగుల్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ కానీ, లేదంటే నా ఫోన్ నెంబర్ కానివ్వండి, నా రికవరీ మెయిల్ కానివ్వండి, అది నాకు అక్కడ ఏవి నాకు అక్కడ లేవు. నా పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆడో హ్యాక్ చేసినాడు, ఆ పాస్వర్డ్ చేంజ్ చేసేసిండు. ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేసేసిండు హ్యాక్ చేసినాడు. ఇప్పుడు నాకు అక్కడ ఏ యాక్సెస్ లేదు. ఇప్పుడు ఆ అకౌంట్ నాది అని చూపెట్టడానికి నాకు అక్కడ ప్రూఫ్ లేదు. జస్ట్ ఆ అకౌంట్కి సంబంధించిన సెక్యూరిటీ పాస్వర్డ్స్, పాస్ కీస్ ఏవైతున్నాయో అసలు ఏవి నాకు అక్కడ లేవు. కాబట్టి ఆ అకౌంట్ హ్యాక్ అవ్వడం జరిగింది. సో మీ నుండి ఒకటే ఒక రిక్వెస్ట్, ప్లీజ్ గైస్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ఫ్యాక్ట్స్ అనేవి చూస్తారు, మీరే అర్థం చేసుకోండి. 4 years ఆఫ్ హార్డ్ వర్క్ అంటే ఎలా ఫీల్ అవుతామో, ఏమవుతుందో, మన మైండ్ ఎలా ఉంటుందో అండ్ మన హార్ట్ ఎలా ఉంటుందో. 4 years ఆఫ్ హార్డ్ వర్క్ కళ్ళ ముంగడ పోతుంది అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చేసే ఒకటే ఒక స్టెప్, ఈ ఛానల్ని గ్రో చేయాలి. సో గైస్ మీ సపోర్ట్ అయితే నాకు డెఫినెట్గా ఉండాలి. ఒక వీడియోలో ఇన్నిసార్లు నేను సబ్స్క్రైబ్ చేయండి అని ఏ రోజే చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి, అండ్ నేను ఆ ఛానల్ స్టార్టింగ్ లో కూడా ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడు చెప్పలేదు. బట్ ఆ ఛానల్లో అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాంటి ఆ ఛానల్ ని కోల్పోయాను అంటే నాకు చాలా బాధగా ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఒకప్పుడు హ్యాక్ చేసిండే. ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్
అకౌంట్ కూడా హ్యాక్ చేసిండే. దేవుని వల్ల ఆ అకౌంట్ కనుక మళ్ళీ బ్యాక్ వస్తే నేను మళ్ళీ యూజ్ చేస్తా. మాక్సిమం అయితే హోప్స్ అయితే లేవు ఆ అకౌంట్ మళ్ళీ బ్యాక్ వస్తుందని, ఎందుకంటే ఇప్పటి వరకు యూట్యూబ్ ఎవరైతే హ్యాక్ అయినా ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు. సో ఈ ఛానల్ కూడా అందులోనే ఒకటి. ఆ ఫ్యాక్స్ ఛానల్ ఎలా అయితే వీడియోలు అప్లోడ్ చేస్తున్నానో ఈ ఫ్యాక్స్ ఛానల్ లో ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఒకవేళ మీ సరౌండింగ్స్ లో మీ సర్కిల్ ఎవరైనా కాంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ కోసం అయినా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలా హ్యాక్ అవుతుంది అనేది ఏమంటే సెక్యూరిటీ అనేది వాళ్ళు కూడా ప్రైవసీ వాళ్ళు కూడా ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ అది చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ సపోర్ట్ నా పైన చూపెట్టాలి అంటే జస్ట్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.